ఎవరైనా క్రోన్ ఆఫ్ నెదర్ వరల్డ్ తో ఫైట్ చేస్తారా? 2 స్పాట్స్ ఉన్నాయి. మాకు ఆర్చర్ కావాలి. 2 స్పాట్స్. ఎన్చాంట్రెస్ నేను జాయిన్ అవుతాం. ఇవాళ ఎంత చెడ్డ రోజు. మనం వెళ్ళిపోవాలి. కాదు, అలా కుదరదే. ఇది ఒక స్పెషల్ రోజు, మనం చెప్పకూడదు. అది కూడా పని చేయదే. సారీ, నాకు కడుపులో బాగాలేదు, నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు కరెంట్ పోతే బాగుండు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే మేము మాట్లాడుకోవడానికి కష్టమైపోతుంది. జాయిన్ అవ్వాలని ఎవరనుకోవట్లేదు. తండ్రస్ నేను కూడా మన గిల్లో ఒకరు. మేము ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా వెళ్ళాలి అంటే అది తను ఇంకా జియోనే వెళ్ళాలి. టీమ్ అవుదాం రండి. ఈ నెదర్లాండ్ కేవ్ 6వ లెవెల్లో గుహ. ఈ వరల్డ్ కి బాస్ ఆ క్రోనే. ఇక్కడ తన మగ బానిసలు కూడా ఉంటారు. మొదటి ఘట్టం చాలా సులువు. నై షియాచియాన్ మన సాయం అడిగి మనల్ని టెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత 4 లెవెల్స్ అన్ని కూడా క్రోన్ మగ బానిసలది. మనం వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. ఇక మన చివరి లెవెల్ చేరుకుంటాము, ది క్రోన్ ఆఫ్ ది నెదర్ వరల్డ్. ఆ చివరి లెవెల్లో క్రోన్ తన మొత్తం మగ సైన్యంతో దాడి చేయిస్తుంది. క్రోన్ ఆఫ్ ద నెదర్ వరల్డ్ నన్ను పట్టుకుని ఈ గృహకు నన్ను తీసుకొచ్చింది. అమాయకపు మగవాళ్లని తన సుఖం కోసం ఆకట్టుకుంటుంది. మీరు నన్ను కాపాడడానికి వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. కానీ నేను మీ నైపుణ్యతను చూడాలి. మీరు మీ జీవితాలను వ్యర్థం చేసుకోవడం నాకిష్టం లేదు. నీ శక్తులు ఊహించినంతగా ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా క్రోన్ని ఓడించి నన్ను ఇంకా మగవాళ్ళని కాపాడుతావు. నేను మీకు ముందుండి దారి చూపిస్తాను, రండి. కాపాడండి. నేను చాలా భయపడ్డాను. ఆ రాక్షసులు నా వెంట ఎందుకు వస్తున్నారు? నువ్వు నా వెనక ఉండు. నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు నన్ను ఎప్పుడు కాపాడుతుంటావు. ఎన్చాంట్రెస్ నావిగేషన్ చాలా ఘోరంగా ఉంది. తను అన్ని చోట్ల రాక్షసులను ఎరవేస్తోంది. నువ్వు నహి లేకపోతే అందరం మొదట్లోనే చనిపోయేవాళ్ళం. పర్వాలేదు, మనం ఇలాగే ఆడాలి. మనం చివరి ఘట్టం గెలవగలమా అని నాకు భయం వేస్తోంది. కంగారు పడకండి, మనతో నైహి ఉన్నారుగా, మనకేం కాదు. వేవే, నేను వాళ్ళని చూసి అసూయం పడను, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. అంటే నీకు మంచి టేస్ట్ ఉందని అర్థం. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మనం చివరి ఘట్టం వరకు వచ్చేసినట్టే. అందరూ కన్నీసి ఉంచండి. ఈ నెదర్ వరల్డ్ క్రౌన్ చాలా దుష్టమైనది. ఒకవేళ ఆడ ప్లేయర్ చనిపోతే
సిస్టమ్ ప్లేయర్ చనిపోయారు అని చెప్తుంది. కానీ ఒకవేళ మగ ప్లేయర్ చనిపోతే మాత్రం ఆ సిస్టమ్ అతను క్రోన్ ఆఫ్ ది నెదర్ వరల్డ్ కి బానిస అయిపోయాడు అని చెప్తుంది. అందుకే మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి మీరు క్రోన్ ఆఫ్ ద నెదర్ వరల్డ్ ని డైరెక్ట్ గా కలవగలరు. ఆ చోటులో ఎన్నో చిక్కులుంటాయి. నాకు అక్కడికి రావాలంటే భయం. దయచేసి మీరే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళండి. ఇక నేను సెలవు తీసుకుంటాను. మనం క్రోన్ తో పోరాడబోతున్నాము. ఎవరు నాయకులు అవుతారు? కస్టమరీ ప్రాక్టీస్ ఏంటంటే పెద్ద లెవెల్ ప్లేయర్స్ నాయకత్వం తీసుకుంటారు. అవసరం లేదు. ఈ గుహ అంత కష్టమైన లెవెల్ కాదు. గ్రేట్ మాస్టర్ చాలా చెడ్డవాడు. జన్షుయ్ నాయకత్వం తీసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అతను చెప్పడం వల్ల జన్షుయ్ నాయకత్వం కావాలని చెప్పట్లేదు. లేదంటే తను జలగలాగా మాస్టర్ నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇదంత కష్టం కాదు కాబట్టి నేను చేస్తాను. ఇంత అందమైన అబ్బాయిలా ఖచ్చితంగా నేను రుచి చూడాల్సిందే. నువ్వు అసహ్యంగా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి న్యాయకత్వమా? నీకు తెలీదా? నాకు కేవలం మగాళ్ళంటేనే ఇష్టం. నా కోపమేంటో మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తాను. మొదలైనట్టు నాకెందుకు చెప్పలేదు? నేను రెడీగా లేను. అలాగే రాక్షసులు వైలెంట్ గా మారుతారు. జాగ్రత్తగా ఉండండి. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. పర్వాలేదు, ఈ చెత్త గేమ్కి నేను అలవాటు పడిపోయాను. జియోయు, మీరంతా జాగ్రత్తగా ఉండండి. దాడి చేయండి. నా మ్యాజిక్ నేను ఉపయోగించలేకపోతున్నాను. ఎవరైనా నన్ను కాపాడండి. జియోనే, జాగ్రత్తగా ఉండు. మళ్ళీ తగిలిందంటే ఆడలేవు. నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ముందు స్లో గోస్ట్ వాక్ ఎఫెక్ట్ ఉన్న అతన్ని ఓడితాం. చాలా విసిస్తున్నాడు. మెయిన్ ఫైట్. ఎందుకు? స్మాల్ ఫ్లై ఉన్న అతన్ని చంపేద్దాము. ఒక పని అయిపోతుంది. ఇది ఒక రెస్క్యూ మిషన్. ఎంతమందిని కాపాడితే అంత బహుమానం. ఆ మగ బానిసలు క్రోన్ ద్వారా ఇక్కడ ఉన్నారు. అందుకే మనం వారిని కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు. షూట్. అలాగే